ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదం కాటు వేస్తుంది. తాజాగా ఆ దేశంలో భారీ సూసైడ్ అటాక్ జరిగింది. పాకిస్తాన్ ఆర్మీనే టార్గెట్గా జరిగిన ఈ అటాక్లో 13 మంది సైనికులు మరణించగా 29 మంది గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నార్త్ వజీరిస్తాన్ డిస్టిక్లోని ఖాదీ విలేజ్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడ ఆర్మీని ఎక్కువగా మోహరించారు. అయితే కర్ఫ్యూ విధించిన ప్రాంతంలోనే బాంబ్ అటాక్ జరిగింది. ఓ వెహికల్లో భారీగా ఐఈడీలను పట్టుకుని వెళ్లి ఆర్మీపై అటాక్ చేశారు. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్తో అనుబంధంగా పనిచేసే హఫీజ్ గుల్ బహదూర్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఓవైపు తానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే ఇప్పుడు అదే ఉగ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు, మరోవైపు టీటీపీ దాడులు జరుపుతూ ఉంటే అక్కడి ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పరువు పోతోంది.